హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా చైల్డ్‌హుడ్ లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా స్టోరీ అనే దానికంటే కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ స్టోరీ అనంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ మూవీస్‌లో గాని, షార్ట్ ఫిల్మ్స్‌లో గాని ఒక మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఒక అబ్బాయి తను ఫేస్ చేసిన అనుభవాలను ఎక్కడ కూడా క్లియర్‌గా చూపించలేదు. సో, ఈరోజు మనం డిస్కస్ చేసే ఈ స్టోరీలో అది మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ లైఫ్‌ని లీడ్ చేసి వచ్చిరారో అబ్బాయిలు, వాళ్ళకి ప్రతి సీను, ప్రతి సిట్యుయేషను ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకొచ్చేస్తే నేనొక 90స్ మిడిల్ క్లాస్ అబ్బాయినండి. నేను 90స్ మిడిల్ క్లాస్ అని ఎందుకు మెన్షన్ చేశానో మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకు తెలిసిందేంటంటే మిడిల్ క్లాస్ అంటే తాతలిచ్చిన ఆస్తులు లేకపోవడం. అండ్ ఫ్యామిలీ మొత్తం మీద నాన్నగారు ఒక్కళ్ళు కష్టపడితేనే ఫ్యామిలీ మొత్తాన్ని పోషించడం. అండ్ ఒక చిన్న హౌస్‌ని రెంటల్‌కుండడం. అది కూడా ఒక చిన్న రూమ్. హౌస్ అనకూడదు మనం. ఒక చిన్న రూమ్. ఆ రూమే మనకి బెడ్‌రూమ్, హాల్, కిచెన్ అన్నీ. అండ్ అందరం కలిసి కింద పడుకోవడం. ఇక టీవీ గూడా ఉండేది కాదండి కనీసం. ఇంకా మనం ఫ్రిడ్జ్, కూలర్ విషయానికొస్తే అబ్బో! అవి పెద్ద రిచ్ విషయాలు ఆ టైంలో మనకి. వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. అండ్ కనీసం మంచం గూడా ఉండేది కాదండి. మంచం అంటే 90స్ కిడ్స్‌కి బాగా తెలుసు. ఒక నవారు మంచం అని ఉండేదండి. అది గూడా ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్‌లో సరదాగా మాట్లాడుకోవడానికి బయటేసుకొని కూర్చునేవాళ్ళమండి. అలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళమండి. ఇలాంటి లో ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌లో గూడా మా పేరెంట్స్ మమ్మల్ని రాజుల్లాగే చూసుకున్నారండి. ఒక మంచి స్కూల్‌లో జాయిన్ జేయడం, ప్రతి బర్త్‌డేకి కొత్త డ్రెస్సులు ఇప్పించడం, ఫోటోస్ తీపిచ్చడం, ఆ ఫోటోస్ వెనకాల మా బర్త్ డేట్స్ వేయడం, అండ్ ఈ ఏజ్‌లో ఇలా ఉన్నాం, ఈ ఏజ్‌లో ఇలా ఉన్నామని చెప్పడం. ఇలాగా అండ్ నేను మా బ్రదర్ గూడా మా డ్యాడీకి తన వర్క్‌లో మా వంతు హెల్ప్ చేస్తూ చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసేవాళ్ళమండి. ఇంకా ఫ్రెండ్స్‌తో గేమ్ విషయానికొస్తే, అబ్బో! 90స్‌లో మేము ఆడిన గేమ్సు, మేము కనిపెట్టిన గేమ్స్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ ఎవరికీ గూడా ఏమీ తెలీదండి. కనుమరుగైపోయినాయి చాలా వరకు. సో, నేను కొన్ని చెప్తానండి గేమ్స్. అవి మీరు గూడా మీ లైఫ్‌లో ఆడి ఉంటే కామెంట్ బాక్స్‌లో షేర్ జేసుకోండి. గోలీలాట, డ్రింక్ మూతలాట, సిగరెట్ పెట్టెలతో ఆటలు, సబ్జా అని, క్రికెట్ అని, గోడింబిల్ల అని ఇలా అబ్బో! చాలానే గేమ్స్ అండి. మనం ఈ గేమ్స్‌లో జరిగే అల్లరి, గొడవలు, హ్యాపీ మూమెంట్స్ గురించి మనం షేర్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క గేమ్‌కి సెపరేట్ వీడియోస్ చేసుకోవాలండి. అంత హ్యాపీగా అలాగా లైఫ్‌ని మనం ఎంజాయ్ చేస్తూ ఎలా గడిచిపోయేదో కూడా తెలిసేది కాదండి ఆ టైంలో. ఇలా ఎన్ని కష్టాలొచ్చినా సరే మేము చదువును వదలలేదండి. అలాగే మా పేరెంట్స్ గూడా మా చదువుని ఎప్పుడూ భారంగా అనుకోలేదు. కొంతమంది మహానుభావులు చేసిన హెల్ప్ వల్ల మేము బీటెక్‌లు ఫ్రీగానే చదవగలిగినాం. కానీ ఎంత ఫ్రీగా చదివినా పైన చాలానే ఖర్చయ్యేదండి. సో, మా పేరెంట్స్‌కి మా రిలేటివ్స్ చాలామంది సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇద్దరు పిల్లల్ని ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బీటెక్‌లు చదివియడం అవసరమా అని. కానీ మా పేరెంట్స్ ఎప్పుడు గూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. మా లైఫ్ బావుండాలంటే మేమిలా డిగ్రీ చేయాల్సిందే అని జెప్పి పట్టుబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మేము డిగ్రీ సాధించడానికి ప్రోత్సాహం ఇచ్చారు. అండ్ ఈరోజు ఇంత మంచి పొజిషన్‌లో మేము ఉండడానికి కారణం మా పేరెంట్స్ పడిన కష్టాలు, వాళ్ళు పడిన ఎఫర్ట్స్ అని చెప్పడానికి మేము ఏ మాత్రం కూడా సంకోచించమండి. ఇక కష్టాల విషయానికొస్తే, కష్టాలు అన్న దానికంటే కూడా అనుభవాలు అనంటే చాలా బావుంటదనిపిస్తది. ఎందుకంటే ఆ రోజుల్లో మనం ఫేస్ చేసిన ప్రతి అనుభవం ఈరోజు మనం మంచి పొజిషన్‌లో ఉండడానికి కారణం అని నేను నమ్ముతానండి. మా లైఫ్‌లో జరిగిన అనుభవాలంటే, ఆ రోజుల్లో మా ఇంట్లో టీవీ ఉండేది గాదండి. సో, మనందరికీ తెలుసు 90స్‌లో 'మొగల్ రేకులు' సీరియల్ గాని, 'అల్లావుద్దీన్' సీరియల్ గాని, ఇలాంటివి మనకు చాలా ఇష్టం. సో, వీటిని చూడడానికి పక్కింటికి వెళ్ళేవాళ్ళం. సో, మనం వెళ్ళిన వెంటనే వాళ్ళు టీవీ ఆఫ్ చేయడం, అది మనకి అర్థమయ్యి మనం వెనక్కొచ్చేయడం. అండ్ ఏదైనా టెంపుల్స్‌కి, పుణ్యక్షేత్రాలకి మన పేరెంట్స్ మనల్ని తీసుకెళ్ళినప్పుడు, బయట బొమ్మలు జూసి మనకు కావాలి, కావాలి అని ఏడవడం. వాళ్ళు అవి ఇప్పించే పొజిషన్‌లో లేకపోవడం. అండ్ ఏదైనా స్కూల్‌కి ట్రస్ట్ వాళ్ళొచ్చి, మేమిలా మీకు ఫ్రీ బుక్స్ ఇస్తాము. మీకు మనీ ఇస్తాము చదువుకోవడానికి అని చెప్పినప్పుడు, వెళ్ళి వాటికి అప్లికేషన్ ఫిల్ చేసి, వాళ్ళు చెప్పే మంచి విషయాలన్నీ తెలుసుకొని, ఆ సహాయాన్ని మా స్టడీకి మా నాన్నకి హెల్ప్ అయ్యేలాగా చూసుకోవడం. ఇలాగా చాలానే ఉన్నాయండి అనుభవాలు. అన్నిటికంటే కూడా మాకు బాగా బాధేసే విషయం ఏంటంటే, మా పేరెంట్స్ సంపాదించింది మా చదువులకి అండ్
మా తిండికి వీటికి సరిపోయేది. సో, వాళ్ళు మా కోసం, మా ఫ్యూచర్ కోసం ఏం సేవింగ్స్ చేయలేకపోతున్నామే అని చాలా బాధపడేవాళ్ళు. నాకు మా బ్రదర్‌కి ఆ బాధ ఎక్కువ అనిపిచ్చేది వీటన్నిటికంటే గూడా. నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికొస్తే నాకు బాగా గుర్తండి. నాకు 10 ఇయర్స్ ఏజే ఉన్నప్పుడనుకుంటా. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ రావడం. తనని ఇంప్రెస్ చేయడానికి కరెంటు కోడి పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం అండ్ కొత్త డ్రెస్సులేసుకొని పోజులు కొట్టడం. తన ముందు గేమ్స్ ఆడడం. గేమ్స్ బాగా ఆడి తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం. ఇలాగా చాలా క్యూట్ మూమెంట్స్ అండి. అవి ఈ ఏజ్‌లోనే కాదండి. 10థ్‌లో, ఇంటర్‌లో, బీటెక్‌లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్‌లో ఒక్కొక్క అమ్మాయి మీద ఎలాంటి క్రష్ ఫీలింగ్ అంటారో, ఇన్‌ఫాచ్యులేషన్ అంటారో అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ అండి. అలాంటి ఒక ఫీలింగ్ రావడం, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం కష్టపడ్డం అండ్ మన ఫ్రెండ్స్ వాళ్ళకి వాటికి హెల్ప్ చేయడం. ఇలాంటివి అన్నీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. మనం లైఫ్‌లో ఎన్ని కష్టాలు పడినా, ఎంత స్థాయికెళ్ళినా గూడా, ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఏయైతే ఉంటాయో, వాటిని ఒక్కసారి తలుచుకుంటే ఆటోమేటిక్‌గా పెదాల మీదకి హ్యాపీనెస్ ఒస్తది. సో, నా లైఫ్‌లో గూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇంతకంటే డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే, నా వైఫ్ గూడా ఈ ఛానెల్‌లో ఉంది. సో, తర్వాత నా పర్సనల్ లైఫ్‌కి ఏ డ్యామేజ్ అవ్వకూడదు గదా! లైఫ్‌లో సెటిల్ అయ్యాము అని చెప్పడం కంటే గూడా, ఒకప్పటి మీద ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యామని చెప్పడం చాలా బావుంటదండి. ఎందుకంటే, ఒకప్పుడు మా ఇంట్లో ఒక చిన్న టీవీ గూడా ఉండేది గాదండి. కానీ ఇప్పుడు ఓన్లీ మా పేరెంట్స్ చూడడానికే మేము మా ఇంట్లో 53 ఇంచ్ టీవీని మేము ప్లేస్ చేసాం. అండ్ నా ఫ్యామిలీకి సెపరేట్‌గా అండ్ మా అన్న ఫ్యామిలీకి సెపరేట్‌గా 33 ఇంచ్ టీవీ, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్ ఇలా ఒక ఫ్యామిలీకి ఏవైతే నీడ్స్ కావాలో, ఏవైతే లగ్జరీస్ గూడా కావాలో వాటిని మేము ఈరోజు ఎఫర్డ్ చేయగలిగినామండి. ఇక నేను స్టార్టింగ్‌లో 90స్ మిడిల్ క్లాస్ కిడ్స్ అని ఎందుకు మెన్షన్ చేశానో, ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఒకప్పుడు మన పేరెంట్స్ మనకు ఒక చిన్న రేంజర్ సైకిల్ తెచ్చిచ్చినా గూడా, మనం చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో మిడిల్ క్లాస్ ఫాదర్స్ వాళ్ళకి స్తోమతకు మించి వాళ్ళు పిల్లలకి డ్యూక్ బండ్లు లాంటివి ఇప్పించినా గూడా పిల్లలు హ్యాపీగా ఉండట్లేదండి. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని పేరెంట్స్‌ని బ్లేమ్ జేస్తూ, వాళ్ళని బాధ పెడుతూ, ఇలా నేను చాలా మందిని చూసానండి. కానీ 90స్‌లో కిడ్స్ అలా ఉండేవాళ్ళు గాదండి. అందుకే 90స్‌లో ఎవరైతే మిడిల్ క్లాస్‌లో ఉన్న అబ్బాయిలున్నారో, వాళ్ళు జెమ్స్ అండ్ లెజెండ్స్. ఇప్పుడున్న జనరేషన్ ఉన్న కిడ్స్ వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఓపికగా నా స్టోరీని మీరు విన్నందుకు. మీకు కూడా ఈ స్టోరీలో ఎక్కడైనా ఇగో ఈ సిట్యుయేషన్ నేను కూడా ఫేస్ చేశాను అని మీకు అనిపిస్తే మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.